మొదట వీడియో తర్వాత దానికి ఈ వీడియో అనుసంధానం. అందరికీ నమస్కారం. మరి చెప్పాం కదా, ఇప్పుడు అంబానీ అదానీ లాంటి కోసమే ప్రత్యేకించి 4 నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దానికి తగుదనమ్మని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కిక్కుమని నోరెత్తుకుంటే గమ్మున ఉన్నాయి. కనుక రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు, ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల్లో కేవలం రైతు కోసమే ప్రతి రాష్ట్రం కూడా చర్చించాలి, మాట్లాడాలి, దానికి ప్రత్యేకించి కేటాయించాలి. వారికి సంబంధించినటువంటి రైతుకు కలిగిన నష్టం మీద అనేక రకాలైనటువంటి అంచనాలు వేయాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు దింపాలి. వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా పరిశీలన జరిపించాలి. వ్యవసాయం లాభసాటి అని రైతు నమ్మేలాగా ఈ ప్రభుత్వాలు పాలన జరపాలి. రైతుల మీదే దృష్టి ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రైతే లేకపోతే నువ్వెక్కడ ఉండవు. కనుకనే ఇది అర్థం చేసుకుని రైతుకి ఇంత కష్టపడి 10 ఎకరాల భూమి ఉన్నప్పుడు కూడా బీడుగా వదిలేసి కూలికెళ్ళిపోవాలని చూస్తున్నటువంటి ఆ రైతానికి ఎంత కష్టం వచ్చిందో, ఎందుకు వచ్చిందో అని కూడా కనీసం ప్రభుత్వాల పరిశీలన లేదు. అందుకే మేము ఒక మాట చెప్తూనే ఉన్నాం. సోమనాథ్ కమిషన్ రిపోర్టు సక్రమంగా అమలు చేయండి. వ్యవసాయ శాస్త్రవేత్తలను పరిశోధనలు చేయించి రైతుకి మేలైనటువంటి విత్తనాలు, ఎరువులు ఇవ్వండి. అవసరమైనటువంటి సాగునీరు కూడా మరి ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులోనే ప్రాజెక్టులు పూర్తి చేయండి. మరి రైతులకు కావాల్సినటువంటి బోర్లు వేయండి. దీనికి బోర్డుని ఆంక్షలు పెట్టి రైతుకి నీటికి, భూమికి దూరం చేయకండి. ఇప్పటికే రైతుని భూమికి దూరం చేస్తున్నాం. భూమి మీద లేకుండా రైతుని చేయడానికి బాధ్యత నీ కుతంత్రం. మరి ఇందాక చెప్పాను కదా, ఈ నల్ల చట్టాలన్నీ కూడా మీరు పండించిన ప్రతి పంట కూడా నువ్వు ఎక్కడో ఒక రైల్వే ట్రాక్ తీసుకెళ్ళాలి. అక్కడ తనకు నచ్చిన రేటు కొనుక్కొని ఆయన అక్కడి నుంచి ఆ పెట్టుబడిదారులందరూ కలిపి ఒక గ్రామానికి ఒక డీమార్ట్ అనేది పెడతారు. అప్పుడు డీమార్ట్ పెట్టేసరికి మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు పండించినట్టు పంటలు కానీ, కాయగూరలు కానీ, లేకపోతే ఇంకొక షాపు కానీ, ఇంకొక షాపులు కానీ మొత్తం అన్నీ బంద్, ఇవన్నీ పడిపోతాయి అన్నమాట. అందుకే అన్ని వర్గాల వాళ్ళకి నష్టం కలుగుతుందని ఈ విధంగా మీకు చెప్పడం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా కూడా రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు తప్పితే కానీ రైతుని దోపిడీ చేయడానికి ఈ అంబానీ, అదానీ లాంటి పెద్ద మనుషులు ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సందర్భం కూడా రైతు సోదరులందరూ కూడా ఐక్యతతో, ఆలోచనతో ఉద్యమాల వైపు నడవండి. మీరు పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప, తిరుగుపడితే తప్ప జరుగుబాటు రాదు. ఇది గుర్తుంచుకోండి. అంచేత ఈ నల్ల చట్టాలు అనేవి చాలా పెద్ద ప్రమాదం. మరి ఇకనైనా ఇప్పటికైనా మరి జాతీయ ఉపాధి హామీ పథకం కూడా వలసలు పోకుండా నివారించాలనుకుంటే ఖచ్చితంగా పనులు కూడా ప్రారంభించండి. ఈ రైతుకి అనుకూలమైనటువంటి విధానాల మీద పరిశోధన చేసి రేపు